ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. నేను మీ అంజన. ఈరోజు కార్తీక పురాణంలోని 3వ అధ్యాయాన్ని భక్తి శ్రద్ధలతో చదివి వినడం ద్వారా ఆ పరమేశ్వరుని అనుగ్రహం మనకు కలగాలని కోరుకుంటూ 3వ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాను. ఈ అధ్యాయాన్ని వినేటప్పుడు చదివేటప్పుడు కూడా ఆ కథలోని నీతిని గమనించి అర్థం చేసుకొని అటువంటి పొరపాట్లు మన జీవితాల్లో జరగకుండా చూసుకోవాలనే ఉద్దేశంతో ఈ అధ్యాయాలు మనకి చెప్పబడినాయని పురాణాల్లో చెప్పబడింది. కాబట్టి తప్పకుండా అందరూ కూడా శ్రద్ధగా వింటూ మనం ఇటువంటి తప్పుల్లో ఏమన్నా చేస్తున్నట్లయితే వాటిని ఇక ముందు జరగకుండా చూసుకుంటూ ఆ శివుడు అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ 3వ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాం. 3వ అధ్యాయం నదీ స్నాన మహత్యం. జనక మహారాజా, కార్తీక మాసంలో చేసే స్నాన దాన జప తపాదులు చాలా పుణ్యవ్రతాలు. అటువంటి సర్వోత్తమ పుణ్యప్రదాలైన వ్రతం ఆచరింపని స్త్రీ పురుషులు లెక్కలేనన్ని సార్లు కుక్కగా జన్మిస్తారు. కార్తీక మాసమంతా స్నానము, వ్రతము, దానము, ఉపవాసము మొదలగు వాటిని చేసే శక్తి సామర్థ్యాలు చాలని వాళ్లకు కార్తీక పౌర్ణమి నాడు అయినా వీటిని ఆచరించాలి. ఈ విధంగా చేయని వాళ్లకు చెడ్డ జన్మలు తప్పవు. దీనికి ఉదాహరణగా చక్కని కథ ఒకటి ఉంది. దానిని చెబుతాను, శ్రద్ధగా విను అంటూ మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్లో సద్గుణవంతుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు సకల శాస్త్ర ధర్మాలు తెలిసిన వాడై ఉండుట వల్ల శాస్త్ర జ్ఞానాన్ని ఆచరణలోనికి తెచ్చుకున్నాడు. సత్యవ్రతం, ఇంద్రియ నిగ్రహం, భూతదయ కలిగి ఉండేవాడు. అతడు సకల పుణ్యతీర్థాలు సేవిస్తూ దైవ ధ్యానంతో రోజులు గడిపేవాడు. ఒకరోజు ఆ పుణ్యాత్ముడు తీర్థయాత్రకు పోతూ గోదావరి తీరానికి చేరుకున్నాడు. అక్కడ ఓ పెద్ద మర్రి చెట్టు మీద 3 బ్రహ్మరాక్షసులు ఉంటున్నారు. సూది మొనలాంటి తల వెంట్రుకలు పైకి లేచి పెద్ద ఈతరొప్పల్లా కనిపిస్తున్నాయి. కొండ గుహల్లాంటి పెద్ద పెద్ద నోళ్లు తెరుచుకొని భయంకరంగా అరుస్తున్నారు. వాళ్ల శరీరాలు కారు మబ్బుల కంటే నల్లగా నిగనిగలాడుతూ పర్వతాల్లా గోచరించుతున్నాయి. వాళ్ల చేతిలో పొడవైన కత్తులు తళతళ మెరిసిపోతున్నాయి. వారి దంతాలు కోరల్లా చాలా అసహ్యంగా ఉన్నాయి. వారి ఉదరాలు నశించిపోయి ఉన్నాయి. ప్రాణభయ రక్షణార్థం సకల ప్రాణులు ఆ మర్రి చెట్టుకు 6 క్రోసుల దూరం దాటి వెళ్ళిపోయేవారు. ఆ బ్రహ్మరాక్షసుల వల్ల పశువులు కానీ, మనుష్యులు కానీ, జంతువులు కానీ, పక్షులు కానీ ఆ ప్రాంతానికి వెళ్ళటం లేదు. ఆ చెట్టు చుట్టూ భయంకరమైన వింత శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. తీర్థయాత్రకు ఆ దారిలో వెళ్ళుచుండే బ్రాహ్మణుడికి ఈ సంగతి తెలియదు. అది కార్తీక మాసమై ఉండడం వల్ల పవిత్ర గోదావరి స్నానం చేయాలని నదీ తీరానికి చేరుకున్నాడు. విధి వశము వల్ల మర్రి చెట్టును ఆశ్రయించి ఉండే ఆ బ్రహ్మరాక్షసులను చూచి భయపడి వారి అరుపులను వినే శక్తి లేక చెవులు మూసుకున్నాడు. శరీరమంతా చెమటలు పట్టాయి. అతనికి నిలువెల్లా వణుకు పుట్టింది. అన్యథా శరణం నాస్తి అనుకున్నాడు. సర్వ జగద్రక్షకుడైన విష్ణు భగవానుని మనసారా ప్రార్థిస్తూ రాక్షసుల బారి నుండి తప్పించుకునే మానవ ప్రయత్నంగా పరుగు మొదలుపెట్టెను. వారికి తగు ఆహారం చాలా కాలానికి లభించిందనే పేరాశతో బ్రహ్మరాక్షసులు 3 వెంటబడినారు. కొంత దూరం వెళ్ళిన తరువాత ఆ పుణ్యాత్ముడిని సమీపించి అమాంతంగా తినేయాలనే దృష్టితో చేతులు చాచి ముట్టుకోపోయి బ్రహ్మ తేజస్సుతో సకల ప్రాణులను పునీతం చేయగల అతని ముఖము చూచి ఆశ్చర్యపోయారు. ఆ విధముగా ఏకాగ్రతతో చూడడం వల్ల వారి పాపాలు వారిని విడిచి పారిపోవడం వల్ల పుణ్యాత్ముని దర్శన భాగ్యం కలగడం వల్ల పూర్వ జన్మల స్మృతులు కలిగాయి. దానితో ఆ 3 బ్రాహ్మణునికి భక్తి శ్రద్ధలతో నమస్కరించుచు, ఓ మహాత్మా, నీ యొక్క దివ్య దర్శన మహిమ వల్ల, నీ దర్శన భాగ్యము వల్ల మాకు జ్ఞానోదయం అయింది. పుణ్యాత్ములు పరోపకారం కొరకే భూలోక సంచారం చేస్తుంటారని పొగిడారు. అల్ప సంతుష్టి గల ఆ సజ్జన బ్రాహ్మణుడు శ్రీమన్నారాయణుని దయకు మనస్సులో నమస్కరించాడు. అతనిలో భీతి తొలగి నిశ్చింత, ఏకాగ్రత కలిగాయి. వారిని దయతో చూస్తూ మీకు తప్పక మేలు జరుగుతుందని ఆశీర్వదించాడు. తరువాత వారి కథ తెలుసుకోవాలని కుతూహలం కలగడం వలన, నాయనలారా, మీరు ఎవరు? మీకు ఇటువంటి జన్మలు ఎందుకు వచ్చాయి? పూర్వజన్మలో మీరు ఎటువంటి పాపాలు చేశారు? చేసిన పాపం చెప్పటం వల్ల పోతుంది. శ్రీ మహావిష్ణువు మనలందరినీ రక్షిస్తాడు. ధైర్యంగా మీ వృత్తాంతాలు నాకు చెప్పండి, ఆలోచించకండి అని ఆ బ్రాహ్మణుడు ఆ బ్రహ్మరాక్షసులతో పలికెను. అప్పుడు ఆ రాక్షసులు వరుసగా తమ వృత్తాంతాలు చెప్పటం ప్రారంభించారు.
మొదటి బ్రహ్మరాక్షసుని కథ. ఓ మహాత్మా, నేను ద్రావిడ దేశంలో ఉన్న సుందరం అనే గ్రామంలో బ్రాహ్మణ వంశానికి చెందినవాడు. నేను గ్రామాధికారిగా చేసేవాడు. ఆ అధికార గర్వంతో కన్ను మిన్ను కానకుండా దుష్టుడనై కుటుంబ పోషణ యందు ఆసక్తి హద్దులు మీరటం వల్ల బ్రాహ్మణ డబ్బును దొంగిలించాను. అంతేకాక బంధువులనందరినీ అలక్ష్యం చేశాను. అమావాస్య నాడైన సద్బ్రాహ్మణునికి పట్టెడన్నం పెట్టుట ఎరుగను. బ్రహ్మత్వం 7 తరాల వరకు పీడిస్తుందని తెలుసుకొనలేకపోయాను. అది సూర్యచంద్రులు ఉన్నంత వరకు బాధిస్తుందనే శాశ్వత సత్యాన్ని గుర్తించలేకపోయాను. ఆ జన్మలో చేసిన పాపాల వలన రౌరవాది నరకాలు కొంతకాలం అనుభవించి పిదప అనేక నీచ జన్మలెత్తి పడరాని పాట్లు పడుతూ చివరకు బ్రహ్మరాక్షస జన్మనెత్తాను. ఈ పాపం పోయే మార్గము చెప్పి నన్ను రక్షించమని వేడుకుంటున్నానని మొదటి బ్రహ్మరాక్షసుడు తన కథను వివరించాడు. రెండవ బ్రహ్మరాక్షసుని కథ. బ్రాహ్మణోత్తమ, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను ద్వేషించాను. మాతృదేవోభవ పితృదేవోభవ అనే ఉపనిషత్ వాక్యాలను నిర్లక్ష్యం చేశాను. భార్య మాటను విని ఆమె తోడిదే లోకం అనుకుని అన్ని విధాలా ఆమెను ఆనందింపచేస్తూ కన్న తల్లిదండ్రుల ఆలనా పాలన చూడలేదు. నేను నా భార్య మృష్టాన్న భోజనం చేస్తూ నా తల్లిదండ్రులకు చలిది అన్నం పెట్టించాను. బంధుమిత్రుల్ని ఎన్నడూ ఆదరించలేదు. నేను చేసిన ఈ ఘోర పాపాల వలన రాక్షస జన్మ ప్రాప్తించింది. నన్ను ఈ జన్మ నుండి రక్షించమని భక్తిపూర్వకంగా వేడుకొనుచున్నాను అని రెండవ బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతాన్ని వివరించాడు. పిదప మూడవ బ్రహ్మరాక్షసుడు తన వివరాలను మొదలుపెట్టాడు. మూడవ బ్రహ్మరాక్షసుని కథ. విప్రోత్తమ, నేను ఆంధ్రదేశంలో ఒక విష్ణు ఆలయంలో పూజారిగా ఉండేవాడిని. పూజారికి ఉండవలసిన సద్గుణాలలో ఒక్కటి నా వద్ద లేవు. నేను ఉండేది పవిత్ర స్థలమైనప్పటికీ నాలో అంతా అపవిత్రతయే వ్యాపించి ఉంది. అందరూ అచటకు వచ్చి పుణ్యాన్ని సముపార్జించుకుంటూ ఉంటే నేను మాత్రం పాపాలు ఆర్జించుకుంటూ ఉన్నాను. నాలో దైవభక్తి దయాదాక్షిణ్యాలు లేవు. అవి ఎట్లుండునో కూడా తెలియదు. ఆత్మస్థుతి పరనింద వంటి చెడు కార్యాలకు వెనుతీయలేదు. కులస్త్రీలను చెరచి ఇతరుల సొమ్మును దొంగిలించేవాడిని. స్వామివారి నగలు, భక్తులు దీపారాధనకై పంపిన తైలాన్ని మొదలైన వాటిని వేశ్యాగృహాలకు పంపేవాడిని. స్వామికి చేయవలసిన నిత్య పూజలు మాని పగలు రాత్రి వేశ్యాలోలత్వంలో మునిగి తేలుతూ ఉండేవాడిని. వేశ్యాగృహాలే నాకు మందిరాలు. శరీర సౌందర్యం అశాశ్వతమని, బ్రహ్మ పదార్థం ఒక్కటే శాశ్వతమని గుర్తించలేకపోయాను. ఉన్న సంపదనంతా వేశ్యలు చేజిక్కించుకొని నాలో ఓపిక లేదు. ధనం ఊడగానే బయటకు నెట్టివేశారు. చివరకు దిక్కులేని మరణం పొంది నరకంలో నానా బాధలకు గురయ్యాను. పిదప అనేక నీచ జన్మలెత్తి చివరికి ఈ జన్మను పొందాను. మీ దర్శన భాగ్యం వల్ల నాకు జ్ఞానోదయమైంది. నేనింతవరకు చేసిన పాపాలకు పశ్చాత్తాపపడుతున్నాను. పశ్చాత్తాపం వలన కొంత పాపం పోతుందని పెద్దలు అంటారు. నన్ను మీరు నయం చేయగలరనే పూర్తి నమ్మకం కలిగింది. నన్ను కాపాడే బాధ్యత మీ మీద ఉంచుతున్నాను. దయతో నన్ను రక్షించండి అని మూడవ బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతాన్ని చెప్పి వేడుకొన్నాడు. ముగ్గురి వృత్తాంతాలను విన్న బ్రాహ్మణుడు ఎంతో జాలిపడ్డాడు. వారిని బాగు చేయటం తన ధర్మంగా తలంచి వారితో మీరు చేసినవన్నీ మహాపాపాలని అనటంలో తప్పులేదు. అందుచేతనే చాలా బాధలు పడ్డారు. ఇప్పటికైనా నిజాన్ని గుర్తించి పశ్చాత్తాపపడుతున్నందుకు నేనెంతో ఆనందిస్తున్నాను. ఇక మీకు ఏ భయమూ లేదు. మీకు ఈ చెడు జన్మల నుండి విముక్తి కలిగిస్తాను. ఆ ఆదిశేషుడు మనకు తోడు నీడగా ఉంటాడు అని చెప్పి వాళ్లను తీసుకొని కావేరీ నదీ తీరానికి చేరుకున్నాడు. అది కార్తీక మాసం కావడం వలన ఉపవాసం చేసి నదిలో స్నాన జపాలు గావించి వ్రతం పూర్తి చేసి ఆ వ్రతం యొక్క ఫలితాన్ని ఆ ముగ్గురు బ్రాహ్మణ రాక్షసులకు దారపోశాడు. ఆ వ్రతఫలం వలన బ్రహ్మరాక్షసులు విముక్తి పొందారు. అందువలన కార్తీక మాసంలో స్నానం చేసి వ్రతాలు ఆచరించే వారికి సకల పాపాలు తొలగిపోయి 10,000 వాజపేయాలు చేసిన పుణ్యఫలం కలుగుతుంది. ఈ ప్రయత్నమును చేయటానికి నిర్లక్ష్యం చూపిన వాళ్ళు అనేక నీచ జన్మలకు గురి అయి చివరకు నీచాతి నీచమైన పంది జన్మనెత్తి తరువాత బ్రహ్మ రాక్షసులు అవుతారు. స్త్రీ పురుష తేడా లేకుండా అందరూ కార్తీక మాసంలో కావేరి, కృష్ణ, గోదావరి మొదలైన పుణ్యనదులలో స్నానం చేసి నక్తం మొదలగు వ్రతాలు చేయాలి. ఇది స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందలి 3వ అధ్యాయం సంపూర్ణం. ఓం నమ శివాయ. శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు.